లేడీస్లో వాళ్ళ నాడి చూసి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, బేబీ హెల్త్ ఎలా ఉంది, అవి చెప్పచ్చా? ఖచ్చితంగా అండి. పాసిబుల్? ఇప్పుడు చెప్పండి, నాకు ఒక్కటే విషయం చెప్పండి. అయితే 50 సంవత్సరాల కింద స్కానింగ్ మిషనే లేదు. లేదు, ఒప్పుకుంటాం. మోడర్న్ సిస్టమ్ ఉంది, స్కానింగ్ మిషన్ లేదు. హౌ టు ఫైండ్ అవుట్, ఎలా ఫైండ్ అవుట్ చేశారు? ఏమో తెలియదు, ఎవరికి తెలియదు. ఇప్పుడైతే స్కానింగ్, ప్రెగ్నెన్సీ రాగానే టెస్ట్లు చేయాలి, టాబ్లెట్స్ తీసుకోవాలి, అవే తెలుసు. మరి ఇంతకుముందు జనాభా లేదా? ఇంతకుముందు అంటే నార్మల్ డెలివరీ అయ్యేది 10 మందిని కనేది, అవునా? 10 మందిని కనేది, అవును. ఇప్పుడు సీజన్ 2 తర్వాత 3వ సిజరీన్ చేసేదానికే ఒక నోట్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే మాకు సంబంధం లేదని రాసుకుంటారు ఫస్ట్ 3rd సిజరీన్కి. ఒకప్పుడు మరి 10 మందిని కనేసి హెల్దీగా అన్ని పనులు చేసుకుని ఎలా ఉన్నారు? ఆ 10 మందిని కన్నా వాళ్ళకు స్కానింగ్ చేసిర్రా, లేకపోతే ఎలాంటి బ్లడ్ టెస్ట్ చేసిర్రు, ప్లస్ వాళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువ ఉందా, ప్లస్ వాళ్ళకి ఎలాంటి బిడ్డ అడ్డం తిరిగిందా, ఉమ్ము నీరు ఉందా, ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎలా ఫైండ్ అవుట్ చేసేది? మరి ఊర్లలో మంత్రసాని అనేది ఉండేది అనమాట అప్పట్లో. ఊరికొక మంత్రసాని ఉండేది. నార్మల్ డెలివరీస్ ఇలా టక్కుమని చేసేవాళ్ళు. అప్పుడు నార్మల్ డెలివరీస్ అయ్యేవి కూడా, ఇప్పుడు అవ్వట్లేదు కదా. అలాంటి వాళ్ళకు అవ్వట్లేదు అనేది కాదు, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు మానవ శరీరమే, ఇప్పుడు మానవ శరీరం, అది ఎక్కడ మారలేదు. అది మన లైఫ్ స్టైల్ మారింది, ఆలోచనలు మారినాయి, లేనిపోని భయాల్ని క్రియేట్ చేసుకున్నాం, ఎమోషన్ ఇన్బ్యాలెన్స్, ఒకరికొకరు మాట్లాడుకునే తోడు కూడా దిక్కులేదు ఈ రోజుల్లో. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్లనే మనకు సిజరీన్లు అవుతున్నాయి. అంతే తప్ప మనకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటే, ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ లేకుండా మంచి ఫుడ్ తినేసి, హెల్దీ ఫుడ్ తిని, ఒక కమ్యూనికేషన్ మంచిగా ఒక ఫ్యామిలీ ఉంటే మాత్రం ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది. భయాన్ని ఇక్కడ భయపడుతున్నామంటే పెల్విస్ ఇలా లాక్ అయిపోతుందండి. మనకు బోన్ లోపల పెల్విస్ అనేది లాక్ అయిపోతుంది. ఆ లాక్ అయిపోవడం వల్లనే నార్మల్ డెలివరీ అనేది అవ్వదు. భయపడకండి. దేనికి భయపడాలి? మీరు ప్రెగ్నెంట్ ఉంటే అంత సెన్సిటివ్ ఎందుకు అవ్వాలి? మీరు ఎందుకు సెన్సిటివ్ అవుతున్నారు? ప్రెగ్నెంట్ అంటేనే సెన్సిటివ్. బెడ్ రెస్ట్ చేయాలంటారు డాక్టర్. ఎందుకు చేయాలి? పొలాలకు వెళ్ళేసి, ప్రెగ్నెంట్తో పొలాలకు వెళ్ళేసి వచ్చేటప్పుడు అదే గంపల పిల్లని ఎత్తుకొచ్చిన రోజులు ఉన్నాయండి. నేను అలాంటి కేసెస్ చూసాను. నేను అలాంటి కేసెస్తో శారీరక శ్రమ లేదు కదా అండి. ఇప్పుడు ఎవరు చేయొద్దన్నారు? మీకు పని చేయొద్దన్నారా? ప్రెగ్నెంట్ ఉంటే పని చేయకూడదన్నారా? అవి స్పెషల్ కేసెస్ కదా. ఇప్పుడు అందరికీ కాదు కదా, కొంతమందికి సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి. లేదంటే సెన్సిటివ్ ఎందుకు ఉండాలని అడుగుతున్నాను. అసలు ఎందుకు అంత సెన్సిటివ్ అవ్వాలి మనము? అది ఇండివిజువల్ చాయిస్. ఇంకా వాళ్ళు ఉండే విధానాలు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటున్నారు అనేది. కాబట్టి మనము ఈ వాతావరణం తగినట్టుగా ఉండాలి. అంటే ఎండకు తట్టుకునేలాగా ఉండాలి, వర్షంకి తట్టుకునేలాగా ఉండాలి, చలికి తట్టుకునేలాగా ఉండాలి. అయ్యో నాకు బయట ఎండ ఉంది, నేను బయటికి వెళ్ళండి వేసేసుకొని లోపల కూర్చుంటే ఎంతసేపు లోపల కూర్చుంటాం? వెళ్ళాల్సిందే, ఏదైనా వర్క్ ఉంటే బయటికి వెళ్ళాల్సిందే కదా, తప్పదు కదా. కాబట్టి వాతావరణానికి అనుగుణంగా మన బాడీని ఎప్పుడైతే పెట్టుకుంటామో ఆ ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్గా ఉంటాయి. ఇది ఆయుర్వేద మూలం చెప్తుంది. ఇప్పుడు సపోజ్ ఫ్యూచర్లో మనకి ఏదో డిసీజ్ వస్తుంది, ఇప్పుడు ప్రీ డయాబెటిక్ ఇవన్నీ చెప్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఫ్యూచర్లో ఒక రోగి, ఒక అతనికి ఒక రోగం వస్తుంది, ఒకరికి ఒక వ్యాధి వస్తుంది అనేది నాడి వైద్యులు తెలుస్తుందా? ఖచ్చితంగా తెలుస్తుంది. తెలుస్తుందా? ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకటే విషయం అడుగుతానండి, షుగర్ ఒక్క రోజులో వస్తుందా? రాదు. కొలెస్ట్రాల్ ఒక్క రోజులో వస్తుందా? రాదు. బీపీ ఒక్క రోజులో వస్తుందా? రాదు. థైరాయిడ్ ఒక్క రోజులో వస్తుందా? బ్యాక్ పెయిన్ ఒక్క రోజులో వస్తుందా? ఏ రోగం ఒక్క రోజులో వస్తుంది చెప్పండి? కాబట్టి ప్రతి డిసీజ్ కి ఫస్ట్ మన ఇండికేషన్ అన్నమాట సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ సిమ్టమ్ ఏ ఆర్గాన్ కి కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి నాడి చూస్తేనే తెలిసిపోతుంది. కాబట్టి ఆ సిమ్టమ్ బేస్ చేసుకొని నీకు ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒక డైజెషన్ సిస్టమ్ బాగాలేకపోతే మాత్రమే షుగర్స్ వస్తాయి. అవునా? ఇంకేం లేదు. అందుకే రీసెర్చ్లో ఇప్పటి వరకు మెడిసిన్స్ రాలేదు, షుగర్కి రావు కూడా. ఎందుకంటే ఫోకస్ ఇన్ డైజెషన్ బాగా అంతే. ఒకప్పుడు హెవీగా తిని కూడా జీర్ణించుకొని హార్డ్ వర్క్ చేసేది, ఇప్పుడు అంతా మెంటల్ వర్క్ చేస్తున్నారు. కూర్చొని సిస్టమ్ వర్క్ చేసుకుంటూ డైజెషన్ సిస్టమ్ని ఇన్బ్యాలెన్స్ చేసుకుంటూ బీపీలు షుగర్ తెచ్చుకుంటున్నారు చిన్న వయసులో. కాబట్టి ఎప్పటికీ ఆన్సర్ దొరకదు. నేచర్లో ఆన్సర్ కావాలనుకుంటే మన డైజెషన్ సిస్టమ్ ఒక్కటి మంచిగా పెట్టుకోండి. చూడండి ఎలాంటి డిసీజెస్ వస్తాయి చూడండి. ఎలాంటి క్రానిక్ డిసీజ్ ఉంటే కూడా డైజెషన్ సిస్టమ్ని మంచిగా పెట్టుకుంటే కూడా ఒక ట్యాబ్లెట్ లేకుండా లైఫ్ని లీడ్ చేయొచ్చు. కానీ ఆ డైజెషన్ సిస్టమ్ అందరూ చాలా పెద్ద కామెడీ ఏంది అంటే, ఇక్కడ ఈరోజు పార్టీ హెవీగా తినాలి, హెవీగా తాగాలి, జోష్ చేయాలి.
తినే తాగే దాని గురించి ఆలోచించినప్పుడు ఆ తిన్న స్టమక్ పరిస్థితి ఏంది లోపల, తిన్న ఫుడ్ డైజెషన్ అవుతుందా, ఆ కెమికల్ ఫుడ్, ఆ స్పైసీ ఫుడ్, ఆ ఆయిల్ ఫుడ్, ఇవన్నీ కూడా తినడం వరకే చూస్తున్నాను తప్ప అట్లీస్ట్ ఆ తిన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యో ఇప్పుడు నేను ఇంతగానం హెవీగా తినేసిన, నేను చాలా ఆల్కహాల్ కూడా తాగేసిన, అంత తాగేసిన, మరి ఫ్రీగా మోషన్ వెళ్తే బాగుంటుందేమో కదన్న ఆలోచన ఎవరైనా చేసినా తినేటప్పుడు, తినే వరకు ఆలోచిస్తారు, ఇంటికి వచ్చేసి హ్యాపీగా పడుకుంటారు. ఇదా బాడీ ఎంత ఎఫెక్ట్ పడుతుంది తెలుసా, డైజెషన్ సిస్టమ్ ఎంత ఇన్బ్యాలెన్స్ అవుతుంది తెలుసా, ఇంకెందుకు రాదండి మరి షుగర్ బీపీ. ఇప్పుడు మనము ఒక క్వింటల్ బరువు మోస్తానండి, నేను 200 కేజీల పైన నా తల మీద బరువు మోస్తాను, నేను ఎందుకు మోస్తాను, నా వల్ల కాకు పడిపోతాను కింద. ఆ వెయిట్ నా మీద పడడం వల్ల కూడా బాడీ ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. డైజెషన్ సిస్టమ్ కూడా అలాగే, హెవీగా తినడం మాత్రమే కాదు, నైట్ టైంలో ప్రోటీన్ ఫుడ్ చాలా మంది తింటారు. ఈ నైట్ టైంలో ప్రోటీన్ ఫుడ్ తినడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల వచ్చేది షుగర్ బీపీలు, థైరాయిడ్లు. ఈజీ డైజెషన్ ఏది తినండి, వెజిటేబుల్ సూప్స్ తాగండి, నైట్ 2 అవర్స్లో డైజెషన్ అయిపోతుంది. వెజిటేబుల్స్లో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ అన్ని కూడా వితిన్ 2-3 అవర్స్లో మీ బాడీకి అందుతాయి, ఎనర్జీ వస్తుంది. అంతే తప్ప చికెన్ తింటేనో ఎగ్స్ తింటేనో ఎనర్జీ కాదండి ఇది వచ్చేది. మీ డైజెషన్ సిస్టమ్ బాగుంటే వాటర్ తాగండి, సాల్ట్ కొంచెం, బ్లాక్ సాల్ట్ కొంచెం వేసుకొని తాగినా సరే మీకు ఎనర్జీ వస్తుంది. అంటే బ్లాక్ సాల్ట్లో అంత ఎనర్జీ ఉంటుంది. ఉపవాసాలు చేసినప్పుడు బ్లాక్ సాల్ట్ తోటి ఉపవాసాలు ఇది చేస్తారనమాట, బ్రేక్ చేస్తారు. అంటే ఆ సాల్ట్లో ఏముంది, మన బాడీకి కావాల్సింది ఏం పదార్థాలు ఉన్నాయి, ఏ మినరల్స్ ఉన్నాయి ఒకసారి చూస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. నేచర్ చాలా అద్భుతంగా చెప్తుంది. మనకు అర్థం కాకపోయినంత మాత్రాన అది మనకు లేదనేది కాదు, కాదనేది కాదు. కాబట్టి నేచర్కి దగ్గరగా ఉండాలి, ఆయుర్వేద వైద్య విధానాన్ని ఆదరించండి. ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి మీకు. నాడి వైద్య విధానంలో కూడా చాలా ఎక్స్పర్ట్స్ ఉండేవాళ్ళు చాలామందే ఉన్నారు. అలాంటి విద్యల్ని కనుమరుగవుతున్న రోజుల్లో కొంచెమైతే ఆదరించండి, న్యాచురల్గా జీవించండి. ఓకే. సో ఎప్పటి నుంచో వస్తున్న మన నాడీ వైద్యాన్ని మనం కూడా నమ్మాలి. ఫస్ట్ ఏం చెప్తున్నారు, ఒక 200 years నుంచి వచ్చిన మెడిసిన్ కానీ లేకపోతే వైద్యాన్ని కానీ మనం అంత బిలీవ్ చేసినప్పుడు, మరి మన ప్రాచీన విద్య అయిన నాడీ వైద్యాన్ని మనం మర్చిపోవడం కూడా మంచి పద్ధతి కాదు. మనందరం కూడా నాడీ వైద్యానికి సపోర్ట్ చేయాలి. ప్లస్ ఏంటంటే కొన్ని క్రానికల్ డిసీజెస్కి సర్జరీయే అవసరం అయినవి అవి సర్జరీస్ వరకు వెళ్ళాలి, దానికి వేరే ఆల్టర్నేట్ కానీ ఆప్షన్ కానీ లేదు. బట్ సర్జరీస్ లేకుండా న్యాచురల్గా మనం హీల్ చేసుకునేవి, ఫుడ్ తినడం లేకపోతే ఎక్సర్సైజ్ చేయడం, చిన్న చిన్న చేంజెస్తో చాలా పెద్ద మార్పులు అయితే నాడీ వైద్యం ద్వారా తీసుకురావచ్చు. కొంత అవేర్నెస్ మీకు కల్పించామని అనుకుంటున్నాము. మళ్ళీ ఇంకొంత ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.